నేడే ఈనాడే ఈనాడే జగమంతా బలి వితర్ది నరజాతికి పరివర్తన నవజీవన శుభ సమయం అభ్యుదయం అంటాడు. జగమంతా బలి వితర్ది అంటాడు. అంటే జగత్తంతా ఒక పెద్ద సంఘర్షణలో ఉంది. ఈ సంఘర్షణలో నుంచి అది నరజాతికి పరివర్తన వస్తుంది. అది నవజీవన శుభ సమయం అవుతుంది. అదే అభ్యుదయం అన్నాడు. మరి బలి వితర్ది అనే దానికి ఏంటి అర్థం ఏమిటది? ఇవాళ ఇరాన్లో జరుగుతుంది అదే. అమెరికాకి వ్యతిరేకంగా ఇరాన్ వాళ్ళు యుద్ధం చేసి వాళ్ళని ఓడించి వీళ్ళు ఓడిపోకుండా నిలబడి ప్రపంచంలో ఈ సామ్రాజ్యవాదాన్ని నిరోధించగలిగితే అదే అభ్యుదయం. ఆ అభ్యుదయం అనేది అదేదో మామూలు మాటలతో వచ్చేది కాదు. అది కూడా అది ఒక తీవ్రమైన సంఘర్షణతో వచ్చేదే అని అభ్యుదయం అనేది కూడా అట్లాగే వస్తుందని చెప్పాడు. అసలు అభ్యుదయము విప్లవం అని అంటే మనకి ఏమైందంటే అభ్యుదయ రచయితల సంఘం వారి పేరు పెట్టుకున్నారు కనుక వీళ్ళు విప్లవ రచయితల సంఘం అని పేరు పెట్టుకున్నారు. అభ్యుదయం విప్లవం ద్వారానే వస్తుంది. విప్లవం అభ్యుదయం కోసమే. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఇది. అది ఆ రెండు అభ్యుదయము విప్లవము అనేవి విడదీయలేనటువంటి కలిమిడి పదాలు. అవి రెండు చారిత్రక కాలాలు కావు. అవి అభ్యుదయం అనేది ఒక చారిత్రక కాలం, విప్లవం అనేది ఇంకొక చారిత్రక కాలం కాదు. మరి ఆ రకంగా అది మనకేంటంటే రెండు రచయితల సంఘాలు ఏర్పడేప్పటికి రచయితల సంఘాల పేరుతో ఆ పేరు చుట్టూ మనం ఆలోచన చేసాం. అది ఒక అది విమర్శకులు లేకపోతే ఈ ముఖ్యంగా విశ్వవిద్యాలయ ఆచార్యులు వీళ్ళేంటే దానికి అంతకుముందు అభినయ కవిత్వం దీనికి తర్వాత విప్లవ కవిత్వం వాళ్ళ పాఠాలు చెప్పుకోవడం తేలిగ్గా ఉంది. ఎకడమిక్ క్యాలిక్యులేషన్స్ ఎకడమిక్ లో చెప్పడానికి ఉంది. ఎట్లా అసలు ఆ రెండు ప్రతి చారిత్రక కాలంలోనూ విప్లవం ఉంటుంది. అంటే గురజాడ సాధించినటువంటిది ఆ కాలానికి అది విప్లవమే. అందుకోసం విప్లవం అనేటటువంటిది వర్గశత్రువుని ఖతం చేస్తేనే విప్లవం అని అట్లా ఆ రకంగా విప్లవాన్ని అర్థం చేసుకోకూడదు. విప్లవం అనేది ఒక తాత్విక స్థాయిలో అర్థం చేసుకోవాలి. ఒక మౌలికమైనటువంటి సామాజిక మార్పు రావటం అనే కోణంలో నుంచి విప్లవాన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఇట్లా ఈ రకంగా తీసుకోకూడదు అని చెప్పి మేము వెంటనే ఇప్పుడు 15 రోజుల కల్లా ప్రజా సాహిత్యంలో సంపాదకీయం రాశాం. శ్రామిక విప్లవ సాహిత్యానికి 70 ఏళ్ళు అని రాశాం. ఏంటి 70 ఏళ్ళు ఏంటి? అప్పటి నుంచి అది 2007 కదా. అందుకోసం వెనక్కి ఒక 70 ఏళ్ళు వెనక్కి పెడితే ఏమొస్తుంది? 1937 వస్తుంది. 1937లో శ్రీశ్రీ 8 కవితలు రాశాడు. ఆ 8 కవితలలోనూ మనకి మార్క్సిస్ట్ దృక్పథం స్పష్టంగా కనిపిస్తుంది. మరి అయితే అంతకు ముందు సంగతి ఏంటి అని అంటే మార్క్సిస్ట్ ప్రభావం ఉంటుంది. ఇక్కడే ఆ గుణాత్మకమైన భేదం అక్కడే ఉంది. మార్క్సిస్ట్ ప్రభావంతో రాసిన కవితలు 1937కు పూర్వంవి. 1937 దగ్గర నుంచి మార్క్సిస్ట్ దృక్పథంతో రాసిన కవితలు. అప్పటి నుంచి అది దానికి ఒక విప్లవ స్వభావం, ఆ కవిత్వానికి విప్లవ స్వభావం వచ్చింది. అది మనం ఈ ప్రతిజ్ఞ తీసుకుంటేనే మనకు అర్థమైపోతుంది. ప్రతిజ్ఞ కవితలో పొలాలన్నీ హలాల దున్ని అని చెప్పిన చోట్లోనే అది అందులో నిరపరాధులై దురదృష్టంచే చెరసాలలో చిక్కేవాళ్ళు, లోహరాక్షసుల పదఘట్టనచే కొన ప్రాణంతో కనలేవాళ్ళు, కష్టం చాలక కడుపు మంటచే తెగించి సమ్మెలు కట్టేవాళ్ళు, శ్రమ నిష్ఫలమై జని నిష్ఠురమై నూతిని గోతిని వెతికేవాళ్ళు, అనేకులింకా అభాగ్యులంతా అశాంతులంతా అనాథులంతా దీర్ఘశ్రుతిలో తీవ్రధ్వనితో విప్లవ శంఖం వినిపిస్తారు. విప్లవం కాదది. శ్రీశ్రీ 1937లో విప్లవ శంఖం వినిపించినట్టే కదా. కనుక అది ఆ విప్లవాన్ని అది ఆ రెండు లక్ష్యం. అభ్యుదయం అనేది లక్ష్యం, విప్లవం అనేది మార్గం. ఆ రెండు కలగలిసే ఉంటాయి. లక్ష్యము మార్గము విడిబడి ఎప్పుడు ఉండవు. దానికి వచ్చిన ఒక గతితార్కిక సంబంధం ఉంటుంది. ఆ గతితార్కిక సంబంధాన్ని వదిలిపెడితే మనం యాంత్రికమైనటువంటి దృక్పథంలోకి పెడతాం. మనం సాహిత్య సంస్థలే అవే అభ్యుదయమో అవే విప్లవం అనేటటువంటి భ్రమల్లో పడతాం.